అలనాటి సాంప్రదాయాలు ఆచారాలకు పుట్టినిల్లు కర్నూలు జిల్లా ప్రాంతం. రాజులు రాజ్యాలు అంతరించిన అలనాటి రాచరిక సాంప్రదాయం నేటికి కొనసాగుతోంది. వందల సంవత్సరాల నుండి పూర్వీకుల సంప్రదాయాలను నేటికి దసరా పండుగ రోజున కొనసాగిస్తున్న యాదవ రాజుల రాజవంశీకులు రాజులేంటి, వారి సంప్రదాయాలు ఏంటి అనే సందేహం తొలగిపోవాలంటే కర్నూలు జిల్లా మద్దికేర గ్రామంలో జరిగే రాజవంశీకుల గుర్రాల స్వారీ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. పూర్వకాలంలో యాదవరాజుల పేరుగాంచిన రాజుల కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాలను నేటికి రాజవంశీకులు కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా మద్దికెర గ్రామంలో యాదవరాజులుగా పిలువబడే రాజవంశీకులు గుర్రాల పారువేట అత్యంత ఆకర్షణీయంగా అలనాటి రాజరికం ఇప్పటికీ కనిపిస్తుంది. అలనాటి రాజవంశీకులకు చెందిన పెద్ద నగిరి, చిన్న నగిరి, వేమన నగిరీలకు చెందిన 3 కుటుంబాలు విజయదశమి రోజున వాళ్ళ పెద్దలు నిర్మించిన బొజ్జనాయనపేటలో ఉన్న భోగేశ్వర ఆలయంలో పూజలు చేసుకొని అక్కడి నుండి 3 కిలోమీటర్ల వరకు గుర్రపు స్వారీ చేస్తూ మద్దికెరకు ఎవరు ముందుగా వస్తారో ఆ వంశీకులను విజయం సాధించినట్టు ప్రకటిస్తారు. యాదవ రాజవంశీకులు గుర్రాలపై కూర్చొని స్వారీ చేస్తూ తమ రాజరిక టీవీ ప్రదర్శిస్తారు. అయితే యాదవరాజుల గుర్రాలపై తరలి వెళ్లేటప్పుడు వీరికి మద్ది అనే కులస్తులు సైన్యం వలె ఆయుధాలు ధరించి అంగరక్షకులుగా ఉంటారు. ఈ వేడుకను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది ప్రజలు మద్దికెరకు వస్తారు. ఈ యాదవరాజులు గుర్రాల పారువేట కార్యక్రమం అలనాటి సాంప్రదాయాన్ని నేటికి దసరా పండుగ రోజున సాయంత్రం సాంప్రదాయబద్ధంగా జరుగుతోంది. ఈ వేడుకలు గుర్రపు స్వారీలో పాల్గొని రాజవంశీకులు నెల రోజుల ముందు నుండి సిద్ధమవుతారు. గుర్రాలపై స్వారీ చేయడానికి లక్షలు వెచ్చించి మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర ప్రాంతాల నుండి గుర్రాలను కొనుగోలు చేసి స్వారీ చేయడానికి గుర్రాలకు శిక్షణ ఇచ్చి పారువేటకు గుర్రాలను సిద్ధం చేస్తారు. విజయదశమి రోజున గుర్రాల పారువేటలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును నిర్వహిస్తారు.